మన దేశం యొక్క దరిద్రం ఏంటంటే, ఇక్కడి నుంచి తయారైన మందులు విదేశాలకు వెళ్తాయి. ఆ విదేశీ కంపెనీలు ఇక్కడ కంపెనీలు లీజుకి తీసుకొని ఇక్కడ తయారు చేస్తాయి. ఇది విదేశాలకెళ్ళి మళ్ళీ ఆ విదేశాలను మనం దిగుమతి చేసుకొని ఇక్కడి నుంచి ₹100కి అక్కడికి వెళ్తాయి. ఇక్కడ ₹1000 పెట్టి మనకు అమ్ముతాయి మళ్ళీ కొనుక్కుంటాం. అనేక మందులు అట్లాగే ఉన్నాయి. అట్లాగే అనేక రకాలైనటువంటి వస్తువులు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో చెప్పులు చేరినాయి. ఏదైతే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయినటువంటి ఈ చెప్పులకు సంబంధించినటువంటి జైంట్గా పిలువబడేటువంటి సంస్థ, లగ్జరీ జైంట్గా పిలువబడేటటువంటి సంస్థ 2026 మెన్స్ శాండల్స్ అంటూ ఒకటి చూపించింది. అడ్వర్టైజ్ చేస్తుంది. అది 1,20,000 చెప్పుల జత. విషయం ఏంటయ్యా అంటే అది మన దేశంలో కొల్హాపురి చెప్పులటివి. కొల్హాపురిలో తయారు చేయబడినటువంటి చెప్పులట. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చేటప్పటికి ఇప్పుడు ఆ సదరు సంస్థ ఒప్పుకుంటోంది. ఒప్పుకుని ఏముంటుంది, దీన్ని ఎలాగా మెసేజ్ ఇస్తుంది ప్రపంచానికి, మేము ఈ చెప్పుల తయారీలో 2026 ఫ్యాషన్ షో కోసం అని చెప్పేసి భారతదేశపు చేతి వృత్తి కళాకారుల యొక్క సంప్రదాయ చెప్పులకి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాం. ఇది శతాబ్దాల యొక్క చరిత్ర, శతాబ్దాల యొక్క సంస్కృతి సంప్రదాయాల ఫాలోఅప్. దానికి మేము అలాంటి చేతి వృత్తి కళాకారులకి గౌరవాన్ని ఇస్తున్నాం అని చెప్పుకుని, అది కూడా ఏంటి, సోషల్ మీడియాలో అందరూ రైట్ చేశాక చేస్తున్న పని అన్నమాట.